మనం లాస్ట్ క్లాస్‌లో మనము ఐ ఫ్రేమ్ అంటే ఏంటో నేర్చుకున్నాము. హెచ్‌టీఎంఎల్ ఎంటిటీస్ అంటే ఏంటో నేర్చుకున్నాం గదా! ఇప్పుడు మనము నెక్స్ట్ క్లాస్‌లో నేర్చుకునేదేంటంటే డామ్ అంటే ఏంటి? అసలు హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటి? సీఎస్ఎస్ అంటే ఏంటి? జావాస్క్రిప్ట్ అంటే ఏంటో నేర్చుకున్నాం ఈ క్లాస్‌లో. ఓకేనా? ఏం లేదు సింపుల్‌గా చెప్పాలంటే హెచ్‌టీఎంఎల్ అనేది యూజ్ చేసి మనము డామ్‌ని క్రియేట్ చేస్తాం. ఓకేనా? మన హెచ్‌టీఎంఎల్ మొత్తం కలిపితే మన బ్రౌజర్‌లో ఒకటి కనిపిస్తుంది చూసారా? స్క్రీన్ మనం ఏదైతే చూస్తామో బ్రౌజర్‌లో దాన్ని డామ్ అని అంటారనమాట. డీఓఎం డామ్. ఓకేనా? దానికి స్టైల్స్ అప్లై చేసామనుకోండి. అంటే కలర్‌ఫుల్‌గా కనిపించడము, మంచిగా కనిపించినట్టు చేశారనుకోండి. ఎలా చేస్తారది? స్టైల్స్ అప్లై చేసి చేస్తాం. దాన్నేమంటారంటే సీఎస్ఎస్ అంటారు ఓకేనా? అండ్ ఆహ్, ఇంకోటి జావా స్క్రిప్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బటన్ క్లిక్ చేసినావు. నీకేదైనా అవ్వాలి. లేకపోతే నువ్వు ఒక లింక్ క్లిక్ చేసావు. ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్‌కెళ్ళాలి. ఓకేనా? ఇలాంటిదేమన్నా కష్టంగా జరగాలి అని అనుకుంటే గనక దాన్ని ఫంక్షనాలిటీ అంటారనమామ. ఓకేనా? దీన్ని జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మనము ఆ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్‌కి అప్లై చేస్తాము. ఓకేనా? నువ్వు ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి అనేది జావా స్క్రిప్ట్‌లో రాస్తామనమాట. ఓకేనా? ఇదంతా డైనమిక్ బిహేవియర్ టు ద డామ్ అన్నమాట. ఓకేనా? దీనిలో గూడా మనకొక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్ ఉంది వాట్ ఈస్ డీఓఎం అని అడుగుతాడు. లేకపోతే వాట్ ఈస్ డామ్ అని అడుగుతాడు నేను ఇంటర్వ్యూలో. అప్పుడు నువ్వేమని ఆన్సర్ చేయాలి? ఏ ట్రీ రిప్రజెంటేషన్ ఆఫ్ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ అని క్లియర్‌గా చెప్పాలి ఓకేనా? ఏం లేదు నువ్వు ఏదైతే హెచ్‌టీఎంఎల్ ఫుల్‌గా రాసావో, హెచ్‌టీఎంఎల్ డాక్ టైప్ నుంచి, హెచ్‌టీఎంఎల్ బిగిన్ ట్యాగ్ నుంచి హెచ్‌టీఎంఎల్ ఎండ్ ట్యాగ్ వరకు ఏదైతే ఉందో దాన్నంతా కలిపి డామ్ ట్రీ అంటారు ఓకేనా? క్లియర్‌గా ఉంది కదా సెకండ్ ఇంటర్వ్యూ క్వెషన్ వచ్చేసి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అని అడుగుతాడు అప్పుడు ఏమని చెప్పాలి వీ కెన్ అప్లై డైనమిక్ బిహేవియర్ టు ద హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అని చెప్పాలి ఓకేనా క్లియర్ కదా